శ్రీ గురుభ్యో నమ. సెప్టెంబర్ నెల మాస ఫలాల్లో భాగంగా మొదటిది మేషరాశి. ఈ రాశిలో అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం, మొత్తం 9. ఇక్కడ కొంతమందికి ఒక అనుమానం రావచ్చండి, అయ్యా మాది మరి జన్మ నక్షత్రం తెలియదు మాకు, ఏం చేయాలన్నప్పుడు మీరు నామనక్షత్రాన్ని బట్టి కూడా మనకు పంచాంగాల్లో చెప్తుంటారండి. అక్షరం మొదలున్నది మకారమా రకారమా మీ పేరు అది చూసుకొని దాన్ని బట్టి చూసినట్లయితే మీకు ఆ నక్షత్రం తెలుస్తుంటుంది. ఆ విధంగా కూడా మీరు, ఎందుకనంటే మరి తెలియనప్పుడు నామనక్షత్రాన్ని బట్టే ముహూర్తాలు అవి కూడా వివాహాలకు కూడా చేసేటువంటి ఒక సంప్రదాయం ఉంది. కాబట్టి ఆ విధంగా జన్మ నక్షత్రం తెలియని వాళ్ళు మీ నామనక్షత్రాన్ని బట్టి కూడా ఈ నక్షత్రాలను బట్టి మీరు రాశి చూసుకున్నట్లయితే ఆ విధంగా మీరు రాశి ఫలాలని మనం చూసుకోవడానికి అవకాశం ఉంది. మరి ఇక మేషరాశి నెల వాళ్ళకి చూసినట్లయితేనండి, వీళ్ళకి ఈ సెప్టెంబర్ నెల చాలా మీరు చేసే వృత్తి వ్యాపారాలన్నింటిలో కూడా మీకు చాలా అనుకూలంగా ఉంది. అందువల్ల మీరేమి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అయ్యా మీకు ఇంకా ఏంటంటే వ్యవహార జయం. ఇంతకుముందు అలా కొంచెం తెమలకుండా ఉన్న వ్యవహారాలు, పెండింగ్ అయిన వ్యవహారాలు కూడా ఈ నెలలో మీకు అది సానుకూలం అయ్యేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తున్నది. ఆదాయ వృద్ధి, ఏదో విధంగా ఈ నెలలో ఆదాయాలు మామూలు వచ్చే జీతం కాకుండా ఎక్స్ట్రా కూడా ఆదాయం వచ్చేటువంటి అవకాశం మీకుంది. శరీర సౌఖ్యము, అంతేకాదండి యత్న కార్యసిద్ధి కూడా ఉంది. మీరు ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఈ పని చేయాలి అని ఒక్కోసారి అండి మన గ్రహస్థితి బాగాలేకపోతే ప్రయత్నం చేసినా కూడా కొంచెం ఆలస్యం అవుతుంది, లేకపోతే కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి మీ యత్న కార్యసిద్ధి అంటే ఏంటి, మీరు ఏదైనా ప్రయత్నం చేసి మొదలెట్టగానే వెంటనే దానికి ఆ పని పూర్తి అయిపోతుందండి. అయ్యా ఇంకా మీకు నూతన వస్త్ర ప్రాప్తి ఉంది, ధనధాన్య సమృద్ధి ఉంది. అన్ని విధాలా కూడా ఈ సెప్టెంబర్ మీకు చాలా అనుకూలంగా కనిపిస్తున్నది. అయితే మీరేంటంటే మీ గ్రహస్థితిని బట్టి మీరు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవటం మంచిది కాదు. కొంతమంది అండి పాడకపోయినా సరే పక్క వాళ్ళకి వెళ్ళి అదండి అయ్యో ఇదిలా ఇది చేశారని అనుకుంటారు. అదే ఒకసారి అది బాగానే ఉంటుంది అనుకూలం అయితే, ఒకసారి బిడిచి కొడుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు మీరు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవటం మంచిది కాదు. ఏమవుతుందంటే దానివల్ల మీరు మాట పడాల్సి వస్తుంది. ఇప్పుడు తలదూర్చినప్పుడు మంచి అయితే పర్వాలేదు, చెడు అయితే వాళ్ళు నీ మూలానే అయిందని మళ్ళీ ద్వేషిస్తారండి. అయ్యా ఇంకా మీకు చేసినట్లయితే ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవటం మంచిది. ఎందుకంటే ఏదైనా ప్రయాణాలు పెట్టుకుంటే ఏదో విధంగా దానికి ఆటంకం కలిగే పరిస్థితి కూడా మీకు కనిపిస్తున్నదయ్యా. అందుకని దీన్ని వాయిదా వేసుకోవటం మంచిది. కుజుడు జనరల్గా మీకు చాలామందికి అనుకూలంగా ఉంటాడు, కానీ ఈ రాశి వాళ్ళకి కొంచెం అనుకూలంగా ఉన్నాడు. అందువల్ల అతని వల్ల కార్యలాభాలు ఉన్నాయి. మీరు వీలైతే మంగళవారం నియమాలు కూడా పాటించండి. శివాభిషేకం కూడా ఈ నెలలో ఒకసారి చేసుకుంటే మంచిది. ఇక స్త్రీల విషయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించడం శ్రేయోదాయకం. ఎందుకంటే ఆడవాళ్ళతో మాట్లాడినంతసేపు బాగానే ఉండదండి, ఏదైనా తేడా వచ్చిందంటే లేనిపోయిన కొత్త తగాదాలు వస్తాయి. ముఖ్యంగా ఈ నెలలో మీరు స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు, దానివల్ల మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది. అయితే ఈ నెల చివరికి వచ్చేటికి 4వ వారంలో మీకు కొంచెం నేత్ర సంబంధమైన అనారోగ్యాలు కానీ శత్రుభయాలు కానీ మరి కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు వీలైతే ఈ అనారోగ్యానికి ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేతని పెద్దవాళ్ళు చెబుతుంటారు. ఒక ఆదివారం నాడు కానీ, లేకపోతే ఆదివారం చదువుకుంటే ఎలాగో సెలవు ఉంటుంది కాబట్టి ఉదయం స్నానం చేయగానే 4 ఆదివారాల్లో కూడా ఆదిత్య హృదయం చదువుకోండి. దానివల్ల మీకు ఇటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే అవి మీకు నివారణ అవుతాయి. ముఖ్యంగా ఏంటంటే ఇష్టదేవతారాధన మానవద్దు. ఎవరికో ఒక్కొక్కరికి ఇష్టదేవం ఉంటుంది. ఒక్క 2 నిమిషాలండి స్నానం చేసిన తర్వాత పువ్వు పెట్టి అగరో తిరిగిచ్చి చేయండి. చేసినట్లయితే ఆ దైవానుగ్రహం వలన మీకు అన్ని పనులు కూడా అనుకూలంగా నెరవేరుతాయి. భాద్రపద మాసం అంటే మనం సెప్టెంబర్ మాస ఫలాలని చెబుతున్నాం కదండి.
ఈ సెప్టెంబర్ నెలలో వచ్చే తెలుగు మాసం పేరు భాద్రపదం అండి. ఇది ఇంగ్లీష్ పేరు సెప్టెంబరు. అంటే ఒక విధంగా చెప్పాలంటే భాద్రపద మాస ఫలాలని చెప్పాలి. అలా చెబితే మీలో చాలామందికి అర్థం కాదు. అంటే అర్థం కాదంటే క్షమించండి, మీకు రాదని కాదు నేను అంటాం. ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో చాలామందికి మనం ఇంగ్లీష్‌లో నెలలు చెప్పినట్టు తొందరగా తెలుగు నెలలు గుర్తుపెట్టుకోలేరు. అందువలన ఈ సెప్టెంబర్ నెల అంటే భాద్రపద మాసం. మరి భాద్రపద మాసం యొక్క పరిస్థితి ఏంటి? దీని విశేషాలేంటో సంగ్రహంగా మీకు మనవి చేస్తాను. అసలు ప్రతి నెల గూడా రావటానికి కారణం ఏంటి? మన తెలుగు నెలలంతా జ్యోతిష్యం సిస్టమాటిక్ అండి. ఏదో ఇంగ్లీష్ నెలలు పెట్టినప్పుడు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అలా బరబరా పేర్లు కాదివి. ఇక్కడేంటంటే ప్రతి నెలకి పౌర్ణమి నాడు ఆ పేరొస్తుందండి. చైత్రమాసం. పౌర్ణమి నాడు చూస్తే క్యాలెండర్‌లో చూడండి, ఆ పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రం ఉంటుందక్కడ. మొన్న శ్రావణ మాసం ఇప్పుడు జరుగుతున్నది. తర్వాత భాద్రపదం వస్తుంది. ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు ఏముంటుంది? శ్రవణ నక్షత్రం ఉంటుంది పౌర్ణమి నాడు. క్యాలెండర్‌లో చూడండి. సిస్టమాటిక్ అది మనది. జ్యోతిష్ శాస్త్రం ఎవరో కల్పించి రాసింది, అబద్ధాలు చెప్పేది కాదండి. అందువలన ఇప్పుడు పౌర్ణమి నాడు పూర్వభాద్ర నక్షత్రం ఉంటుంది కాబట్టి భాద్రపద మాసము. భద్రాన్ని కలిగించేది, గణపతి ఆరాధన చేసే మంత్రం, గణపతికి పూజలు చేసే మంత్రం భాద్రపద మాసము. అయ్యా 7వ తేదీన మనకు వినాయక చవితి వచ్చింది. వినాయక చవితి ఏంటి 7 నుంచి 10 రోజులు, 15 రోజులు ఇంకా అలా పండగలు చేస్తూనే ఉంటారండి వాళ్ళ శక్తి కొద్దీ. 3 రోజులు, 5 రోజులు, వారం రోజులు ఇట్లా చేస్తుంటారు. ఇది ఉత్సాహంగా. అందుట్లో మన భాగ్యనగరంలో అయితే అబ్బో ఎంతంత ఎత్తు, ఎంతంత విగ్రహాలు, గణపతి ఇవన్నీ చేస్తుంటాం. ఇంకా 15వ తారీఖున వామన జయంతి వచ్చిందండి మనకి. వామనావతారం, వామనుడు పుట్టిన నెల ఇది. 17వ తేదీ, అది 15, ఇది 17వ తేదీ అనంత పద్మనాభ వ్రతం అండి. కొన్ని కుటుంబాల్లో ప్రత్యేకంగా ఈ వ్రతం వంశపారంపర్యంగా, అంటే వాళ్ళు మరి ఆ తోరం కట్టుకుంటారండి, వ్రతం చేసుకుంటారు. ఆ తోరాలు మళ్ళీ వాళ్ళ కోడలకి, కొడుకులకి ఇస్తారు. వీళ్ళు తీసుకెళ్ళి అనంత పద్మనాభ స్వామి దగ్గరికి వెళ్ళి ఆ గుళ్ళో దీన్ని ఆ తోరాలు చివరన అందజేస్తారనమాట ఎక్కువైపోతే. ఆ విధంగా ఇది అనంత పద్మనాభ వ్రతం చేసుకుంటే అది ఈ నెలలోనే వచ్చేస్తుందండి. ఇంక అన్నిటికంటే ముఖ్యమైనది మహాళయ పక్షాలని చివరి 15 రోజులు ఉన్నాయండి. ఏమిటిదంటే పితృదేవత ఆరాధన అండి. అంటే ఏంటంటే ఈ నెలలో ఏదైనా కారణాల వల్ల ఆబ్దీకం పెట్టలేకపోయినారనుకోండి, అది ఏ తిథి వచ్చిందో చూసి, అదేదో పంచమం వచ్చిందనుకోండి, ఈ చివర అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజుల్లో పంచమం వస్తుంది కదండి, ఆ పంచమి నాడు బ్రాహ్మణుని పిలిచి దానికి ఆబ్దీకం పెట్టుకోవటము, పత్తర్లు ఇచ్చుకొని చేస్తే అక్కడ ఆ పాపం పోయి వీళ్ళకి పితృదేవతలు సంతోషిస్తారట. మహాలయం అంటే ఏంటనమాట, ఇది మహాలయ పక్షాలు అనేది ఈ భాద్రపద మాసంలో సెప్టెంబర్లో మీకు 19 మనకు తారీఖులు చెప్పాలి కాబట్టి 19 నుంచి అక్టోబర్ 2 వరకు వచ్చేది మహాళయ పక్షాలు అంటారండి, 15 రోజులు. ఇది పితృదేవత ఆరాధన. కనీసం అమావాస్య నాడైనా సరే బ్రాహ్మణులకి ఇంత మీకు ఇంట్లో భోజనం పెట్టేవాళ్ళు ఇంట్లో భోజనం పెట్టుకోండి, లేని వాళ్ళు దానం కొంచెం ఏదో బియ్యం, కూరలు అవి ఇచ్చినట్లయితే దీనివలన ఈ మహాలయంలో పితృదేవతలు చాలా సంతోషపడతారు. మనం ఏం చేసినా వేసవిత్తు దానం చేసినా కూడా సంతోషపడతారండి. పితృదేవతలు సంతోషపడే దాన్ని మహాళయ పక్షాలు అంటారు. ఇంకా మీకు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ సెప్టెంబర్ నెల తెలుగులో చూస్తే భాద్రపద మాసం. ఎంతోమంది గొప్పవాళ్ళు జన్మించిందండి. చాలా విచిత్రం ఇది. మొట్టమొదటి చెప్పుకుంటే సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం అంటాం. అది ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు పెట్టారంటే సర్వేపల్లి రాధాకృష్ణ వైస్ ప్రెసిడెంట్ చేశాడు, ప్రెసిడెంట్ కూడా చేశాడు. అది సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడి యొక్క జన్మదినం అండి అది సెప్టెంబర్ 5. నా అదృష్టం కానీ నా పుట్టినరోజు కూడా సెప్టెంబర్ 5 అయింది. ఇక తర్వాత సెప్టెంబర్ 10 మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి. అది ఈ భాద్రపద మాసంలోనే వచ్చిందండి. సెప్టెంబర్ 20 అక్కినేని మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి. ఏమండి 21 గురజాడ అప్పారావు గారి జయంతి. ఏమండి 28 కవిత్వంలో అత్యద్భుతంగా రాశాడండి జాషువా మహాకవి. ఆయన్ను బతికిన కాలం ఎన్నో ఇబ్బందులు పెట్టారు, దరిద్రాన్ని అనుభవించాడు. అయినా సరే ఫిర్దౌసి, గబ్బిళ ఇట్లా ఎన్నో, అసలు ఆ పద్యాలు అద్భుతంగా ఉంటాయండి. ఆ పద్యాలు ఆయన రాసిన పద్యాలు. అటువంటి మహాకవి ఆయన జాషువా గారు పుట్టింది కూడా ఈ సెప్టెంబర్ నెల 20
8వ తేదీన. మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ భాద్రపద మాసం అంటే ఈ సెప్టెంబర్ నెల మనకు ఎన్నో శ్రేయస్సుల్ని ఇచ్చేటువంటిది. ముఖ్యంగా మరి గణపతి నవరాత్రుల సంరంభం ఉండేటువంటిది కాబట్టి అందరూ కూడా ఉత్సవాల్లో పాల్గొని ఆ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే మనకెంతో శ్రేయస్కరంగా ఉంటుంది అని మనవి చేస్తూ స్వస్తి.